హాయ్ దోస్తులు, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. ఈ రోజు నుండి డైలీ వ్లాగ్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఇది నిన్న జరిగిన మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ వ్లాగ్. మీరు చూసి ఎలా ఉందో చెప్పండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. పూర్తిగా వీడియో చూడండి, మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మార్నింగే ఇంకేముంటుందండి ఆడవాళ్ళకి. ఇంట్లో వంట చేయడము, పాలు కాయడము, టీ పెట్టడము, ఇంట్లో పనులన్నీ చేయడం హస్బెండ్ పోయే వరకు. నాది డైలీ అదే రొటీన్ అండి. ఇంకేముంటుంది, చిన్న బాబు 3 years బాబు. ఆ బాబుతో టైం స్పెండ్ చేయడము, ఆ బాబు అల్లరిని తట్టుకోవడము. బయట అయితే వాకిలి చల్లేసానండి. ఇంకా మా బాబు బయట ఆడుకుంటున్నాడు, వాళ్ళ డాడీని పిలుస్తున్నాడు షాప్కి వెళ్దాం రా అనేసి. ఇది మా ఇంటి చుట్టుపక్కల వాతావరణము చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఇంకా మా బాబుకు పాలు పోసేసిన, మిగిలిన పాలని మేము టీ పెట్టేసుకుంటున్నాము. నేను పెట్టే టీ అయితే చాలా బాగుంటుందండి అని వాళ్ళు వీళ్ళు అంటూ ఉంటారు. ఇంకా మా హస్బెండ్ కూడా చెప్తూ ఉంటాడు. ఇంకా టీ పెట్టేసిన, నెక్స్ట్ వచ్చేసి బియ్యం కడిగేసిన, ఇంకా మిల్ మేకర్ టమాటా. ఇవాళ కర్రీ వచ్చేసి వేడి నీళ్ళల్లో మిల్ మేకర్ వేసి తీసి పక్కకు పెట్టుకున్నాను. ఇంకా దాంట్లోకి టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకుంటున్నా. ఇంకా మా బాబు టీవీ చూస్తున్నాడు. ఇల్లు మొత్తం నీట్గా ఊడ్చేసుకున్నా. 2 rooms మా ఇవి. ఇంకా చిన్న కుటుంబం, మా బాబు, మా హస్బెండ్, నేను అంతే. ఇంకా టీ మసులుతుంది. ఇంకా ఇద్దరికి పోసేసిన, మా హస్బెండ్కి నాకు. ఇంకా టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నా ఫ్రిడ్జ్లో నుండి తీసి. ఇంకా రూమ్ టెంపరేచర్కి వచ్చినాక వండేద్దామని కట్ చేసి. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నా. ఇంకా ముగ్గురమే కదండి, 4-5 డేస్కి ఒకసారి వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తా. ఇది ఎల్జీలో కొత్త మోడల్, వైఫై మోడల్ వాషింగ్ మిషన్. రీసెంట్గా తీసుకున్నాము, ఇంకా 1 year కూడా కాలేదు. ఇంకా 8 kgs ఇది. హీట్ వాటర్ కూడా వస్తుంది. ఇంకా మొత్తం బట్టలు వేసేసుకున్నా దాంట్లో. ఇంకా మా బాబా ఆడుకుంటున్నాడు పాలు తాగుతూ. ఎప్పుడో ఒకసారి తాగుతాడండి డబ్బా పాలు, అంతే మార్నింగ్ టైంలో. ఇంకా ఈ సమ్మర్ అయిపోగానే స్కూల్కి పంపించేయాలి, 3 years బర్త్డే అవుతుంది. ఇంకా టీవీ చూస్తున్నాడు బొమ్మలు ఆడుకుంటూ. ఇంకా నాది నెక్స్ట్ వచ్చేసి టమాటా కట్టింగ్, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకుంటున్నా. అక్కడ కనిపిస్తున్న ఈ చిన్న టమాటాలు ఉన్నాయి కదా, అవి రామునక్కాయలు అంటారు. ఇది మీకు ఐడియా ఉందా? ఉంటే కామెంట్ చేయండి. ఇది మా ఇంటి దగ్గర చెట్టు, మా హస్బెండే పెట్టాడు. ఇప్పుడు గ్రోత్ వచ్చింది. అవి కొన్ని టమాటాలు ఉన్నాయి కదా అని చెప్పేసి వీటిలో కలిపేద్దాం, టేస్ట్ ఎట్లుంటుందో చూద్దాం అనేసి అవి కూడా వేస్తున్నా. కర్రీ వచ్చేసి పులుపు బాగా అయిందండి. ఈ రామునక్కాయలు అనేవి బాగా పులుపు ఉంటాయంట, చిన్నగా ఉండి. ఇంకా మొత్తము కట్ చేసుకున్నా. ఇంకా పోపుకి వేసుకునే విధానం కర్రీ మీకు తెలిసే ఉంటుంది కదా, అందరూ ఆడవాళ్ళు వేసుకునేలాగానే నేను కూడా పోపు వచ్చేసి కర్రీ వండడము. అదే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, తర్వాత అవి వేగాక అల్లము, తర్వాత పసుపు, అవి కూడా వేగినాక టమాటా వేసి మగ్గినాక మిల్ మేకర్ వేయడం, అంతే. ఇప్పుడు గ్యాస్ తుడిచాను కదండి నేను. ఇలానే వంట అవుతుంటేనే వెంటనే గ్యాస్ తుడిచేసుకుంటా ఉంటా నేను. ఇంకా మిల్ మేకర్లు కూడా పక్కకు పెట్టేసుకున్నా. అన్నం కూడా పక్కన అయిపోయింది. ఇదే మా కిచెన్ చూడండి, చిన్న కిచెన్. వెనకాల పేపర్ వేసుకున్నా అండి, ఏమో ఆయిల్ జిల్లకుండా. రెంట్ హౌస్ కదా. ఇంకా ఆయిల్లో వేగుతున్నాయి, పసుపు కూడా వేసేసిన. ఇంకా టమాటాలు కూడా వేస్తే మగ్గుతుంది, మూత పెట్టేస్తే. లాస్ట్కి మిల్ మేకర్ వేసేస్తా. ఇంకా ప్లేట్ పైన వాటర్ పోసేస్తే పెడతానండి నేను, ఎసరు పెట్టేస్తా పైన. దాని నుండి వచ్చే వాటర్తోనే కర్రీ మొత్తం అవుతుంది. ఈ మిల్ మేకర్లని ఇలానే కాకుండా చిన్నపిల్లలు కూడా తినాలి అంటే ఒక ఐడియా ఇస్తా అండి మీకు. వేడి వాటర్లో మిల్ మేకర్ వేసి తీసినాక కొంచెమే ఆయిల్ వేసి ఈ మిల్ మేకర్లని ఫ్రై చేయాలి బాగా. వాటికి దింపేసినాక ఉప్పు కారం పట్టేయాలి. సూపర్ ఉంటుందండి టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా బాబుకి నేను అలానే చేసి పెడతా. తినని వాళ్ళు కూడా, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా తినేస్తారు.
ఇంకా ఆల్టర్నేటివ్ నాన్ వెజ్ తినని వాళ్ళకి ఆల్టర్నేట్ కూడా మిల్ మేకరే. చాలా పోషకాలు ఉంటాయి దీంట్లో, తింటే హెల్త్కి చాలా మంచిది. ఈ మిల్ మేకర్ టమాటాలో వేసి వండడమే కాకుండా ఇంకా మనం వంకాయ గ్రేవీ చేసుకుంటాం కదా, గుత్తి వంకాయ కూర లాగా మిల్ మేకర్ని కూడా చేసుకోవచ్చు. ఆనియన్స్ను టమాటా నూనెలో వేయించి మిక్సీ పట్టేసి గ్రేవీ తయారు చేసుకోవాలి, దాంట్లో మిల్ మేకర్ వేయాలి. ఆ కర్రీ కూడా మీకు కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం చేసి చూపిస్తా. ఇంకా నా వ్లాగ్స్లో వచ్చేసి మంచి మంచి ఫుడ్ వ్లాగ్స్, ట్రావెల్ వ్లాగ్స్, ఇంకా నా లైఫ్ ఇన్సిడెంట్స్, మంచి మోటివేషనల్ వీడియోస్ కూడా చేస్తానండి అమ్మాయిల గురించి. తప్పకుండా నా ఛానల్ని ఫాలో కాండి, లైక్ చేయండి, చాలా మందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. మంచి కంటెంట్ ఇస్తా అండి మీకు, నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నా. ఇంకా మా హస్బెండ్కి కర్రీ రైస్ వేసేసిన తింటున్నాడు. మార్నింగ్ తినేసే వెళ్తాడండి, నాకు ఇట్లనే అలవాటు. తినేసి 9:30 వరకు వెళ్ళిపోతాడు. నాకు కూడా పని అంతా అయిపోతుంది. మా బాబుకి కూడా తినిపిస్తున్నాయిగా, నేను కూడా తినేసిన. తిన్నానంటే ఇంకా చదువుకోవడము, ఇంట్లో ఇంకేమైనా వర్క్స్ ఉంటే చేసుకోవడం చేస్తూ ఉంటా. అక్కడ ఒక బండి కనిపిస్తుంది, చూస్తున్నారా మీరు? మీకు మీ చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయా? ఇలా ఇప్పుడు కనిపించడం చాలా రేర్ కదా. ఇలా బండి మీద అన్ని ఆడవాళ్ళ ఐటమ్స్, కంగన్ హాల్ ఐటమ్స్, ప్లాస్టిక్ ఐటమ్స్, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు ఇవన్నీ వచ్చాయండి. అవే చూస్తున్నాము. ఏమన్నా తీసుకుందామని టిక్లీ ప్యాకెట్స్, రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి పుచ్చకాయ మా హస్బెండ్ తెచ్చాడు. మా బాబు బాగా తింటాడు, కట్ చేసి ఇవ్వమంటే కట్ చేస్తున్నా. పుచ్చకాయని ఇలా డైరెక్ట్గా తింటారా మీరు, లేకపోతే జ్యూస్ లాగా ఏమైనా చేసుకుంటారా? కామెంట్ చేయండి నాకు. ఇలా పుచ్చకాయ మీద ఎల్లో కలర్లో ఉన్నాయి కదా, అది పుచ్చకాయని సాగు చేస్తున్నప్పుడు నేల మీద పడుతుంది కదా, అది ఆ బరువుకి నేల తాకిడికి అక్కడ అట్లా కలర్ ఏర్పడుతుందంట. రెడ్ కలర్లో బాగుందండి పుచ్చకాయ, తీయగా. కొన్ని అయితే అసలు టేస్ట్ ఉండవు, ఇది మాత్రం బాగా టేస్ట్ ఉంది. ఈ పుచ్చకాయలో ఉన్న రెడ్ దంతా తీసేసినాక వైట్ దాంతో టూటీ ఫ్రూటీ చేస్తున్నారు. మీకు ఐడియా ఉందా? కలర్ వేసేసి అవి మనం కూడా చేసుకోవచ్చండి ఈజీగా. ఇడ్లీ పాత్రలో వాటిని వేడి చేసి చాలా బాగుంటాయి అట్లా టూటీ ఫ్రూటీ చేసుకుంటే, పుచ్చకాయని వేస్ట్ చేయకుండా. ఇక మా బాబు తింటున్నాడు పుచ్చకాయ, తిను అంటే. నెక్స్ట్ వచ్చేసి ఇక బట్టలు వాషింగ్ మిషన్లో వేసాను కదా, అవి ఆరాయి, వాటిని మొత్తం ఫోల్డ్ చేసుకుంటున్నా బట్టల్ని. ఎప్పటికప్పుడు ఇల్లు నీట్గా ఉంచుకుంటూనే ఉంటానండి, అది నాకు ఒక పిచ్చి. ఇంకా చిన్న బాబున్నా కూడా తను ఊరికే బెడ్షీట్స్ కానీ బెడ్ పైన మొత్తం అల్లరి చేస్తూ ఉంటాడు, అన్నీ పోస్తాడు తినేటివి. అయినా కూడా మొత్తం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటా. ఇక పడుకున్నాడు మా బాబు, పడుకున్నప్పుడే అన్ని పనులు చేసుకుంటా ఉంటా. పోలి వేసేసి అన్నీ సెల్ఫ్లలో పెట్టేసిన, డైలీ వేర్ బట్టలే కాబట్టి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్లలో పెట్టాక ఇంకా చదవడం స్టార్ట్ చేసేసిన. ఇంకా చదవాలి కదండి, బీఈడి కంప్లీట్ అయిపోయింది, టెట్ క్వాలిఫై కావాలి. ఒకసారి రాశాను కానీ 2 మార్క్స్తో పోయింది. మళ్ళీ మాకు ఇది ఛాన్స్ రావడం లక్కీగా ఫీల్ అవుతున్నా, ఎందుకంటే డిఎస్సి మిస్ అయిపోతానేమో అని చాలా బాధపడ్డా. ఇంకా చదివిన దానికి ఫలితం ఉండదేమో అని చెప్పేసి. మాకు టెట్ వేయడం చాలా హ్యాపీ, నాకు మాత్రం. కన్ఫామ్గా క్వాలిఫై కావాలి ఇంకా టెట్. కానీ ఫీజు మాత్రం బాగా పెంచాడండి. పోయిన ఇయర్ 400 ఉండే ఒక పేపర్కి, ఇప్పుడు ఒక్క పేపర్కి 1000 చేసిండు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక తెలంగాణ టెట్. మళ్ళీ ఈసారి సిబిటి మోడల్ ఉంటుందంట, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాయాలి, ఇంకా చదవాలి. ఇంకా మ్యారేజ్ ఏంటంటే ఆడవాళ్ళ లైఫ్ ఏంటి, చదువుకు దూరం అయిపోవడమే, ఇంట్లో పని, ఇంట్లో ప్రాబ్లమ్స్, చిన్న బాబు, ఆ బాబు హెల్త్ ఇష్యూస్, నాకు హెల్త్ ఇష్యూస్, ఇలా చదవడాన్ని నెగ్లెక్ట్ చేసేసిన. క్వాలిఫై కాలేదు. ఈసారైనా కన్ఫర్మ్ క్వాలిఫై కావాలి, ఇది నాకు దేవుడిచ్చిన ఛాన్స్ అనుకోవాలి. ఇంకా చదువుతున్నా. చదివేటప్పుడు నేను ఏం చేస్తానంటే పాయింట్ వైజ్గా రాసుకుంటాను, నాకు అలా అయితేనే గుర్తుంటుంది. రాసుకుంటూ చదువుకుంటాను నేను ఇంపార్టెంట్ పాయింట్స్. సోషల్ చదువుతున్నా అండి, మాకు సోషల్కి వచ్చేసి 60 మార్క్స్.
దాంట్లోనే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలని అనుకుంటున్నా ఈసారి. ఇంకా చదవడం అవుతుంది. మీ స్టడీ ఏంటి? మీ స్టడీ ఎంతవరకు చదివారు? కామెంట్ చేయండి. నాదైతే బీఈడి పీజీ కంప్లీట్ అయింది. ఇంకా యూట్యూబ్ అంటే ప్యాషన్ అని చెప్పేసి వీడియోస్ అనేవి స్టార్ట్ చేసిన, జీరో నాలెడ్జ్తో. ఇంకా పోతూ ఉంటే తెలుసుకుంటూ ఉంటా. మీరు మాత్రం నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అటు యూట్యూబ్ని మేనేజ్ చేయాలి, ఇటు నేను టెట్కి ప్రిపేర్ కావాలి, ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి, ఇలా మేనేజ్ చేసుకోవాలి. ఇంకా మీకు ముందు మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయండి. నా లైఫ్లో మ్యారేజ్కి ముందు, మ్యారేజ్ తర్వాత జరిగిన చేంజెస్, నా హెల్త్ ఇష్యూస్, ఇంకా ఇంట్లో ఎవరి వల్ల ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన, ఇలాంటివన్నీ ఆడవాళ్ళ గురించి మీకు పూర్తిగా తెలియజేస్తాను. ఒక మోటివేటర్ లాగా మోటివేషన్ వీడియోస్ కన్ఫామ్గా చేస్తాను ముందు. తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా బాబు కూడా చదువుకుంటున్నాడు చూడండి. ఇది మీషోలో తీసుకున్న ఈ బుక్, పిల్లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నైట్ అయిపోయింది. మా హస్బెండ్ కూడా వచ్చిండు. వాటర్ బాటిల్స్ పట్టిస్తా అంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాడు. ఇంకా తర్వాత చికెన్ కర్రీ మా హస్బెండ్ మార్నింగ్ చేయమంటే కొంచెం చేసిన కర్రీ వేడి చేయమంటే ఉప్పు కారం తక్కువ ఉందని చెప్పేసి కొంచెం ఆయిల్ వేసి ఉప్పు, కారము, మసాలా, కొత్తిమీర ఇవన్నీ వేసి దాన్ని మళ్ళీ కర్రీలాగా చేస్తున్నా. అది చేసి పక్కకు పెట్టేసిన. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సున్నుండలు మినప్పప్పుతో. చాలా చిన్నపిల్లలకు బలం కదండి అవి. అది చేద్దామని చెప్పేసి అవి కూడా చేసిన. ఆ వీడియో మీకు రేపు ఆఫ్టర్నూన్ వరకు పెడతాను. ఆ వీడియో చూడండి కన్ఫామ్గా. నెయ్యి పోసేసి పూర్తిగా బెల్లంతోని చేస్తున్నా మినప్ప ఉండలు, సున్నుండలు అని కూడా అంటారు వీటిని. చాలా టేస్టీగా వచ్చాయండి. మీరు కూడా తప్పకుండా